హలో అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా ఇంటి వంటలు. ఈరోజు రెసిపీ కర్ణాటక స్పెషల్ వాంగీబాత్. ఈ రెసిపీ నేను చెప్పిన కొలతలతో వండండి, చాలా రుచిగా ఉంటుంది. కుక్కర్లో అయినా సరే పొడి పొల్లాడుతూ వస్తుంది. ముందుగా రైస్ తీసుకుంటున్నాను. గ్లాసున్నర రైస్ నేను తీసుకున్నాను. ఇక్కడ నేను తీసుకుంది సోనా మసూర్ రైస్. మీరు కావాలి అంటే బాస్మతి రైస్తో కూడా వండుకోవచ్చు. బాస్మతి రైస్తోనే కాకుండా ఈ రైస్తో కూడా చాలా పర్ఫెక్ట్గా కుదురుతుందండి. రైస్ని శుభ్రంగా కడిగి వాటర్ పోసి నానబెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వేరే గిన్నెలో చింతపండుని తీసుకోవాలి. ఇక్కడ నేను గ్లాసున్నర రైస్కి 20 గ్రాముల చింతపండుని తీసుకున్నాను. ఈ రెసిపీకి చింతపండు అనేది తప్పకుండా ఉండాలి. చింతపండు రసం అనేది మనం వేస్తాము, అందుకని నానబెట్టుకోవాలి. తొందరగా నానాలంటే వేడి నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది. నానబెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకోవాలి. మనం కుక్కర్లో చేస్తున్నాం కదా, నార్మల్గా అయినా కూడా మీరు చేసుకోవచ్చు. కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 మరాఠీ మొగ్గ, 2 అనాస పువ్వు, 4-5 లవంగాలు, 4-5 యాలకులు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 1 స్పూన్ షాజీరా, జాపత్రి, 2 బిర్యానీ ఆకులు వేసుకొని ఫ్రై అవనివ్వాలి. తర్వాత దీంట్లో ఒక ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకొని 4-5 పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై అవనివ్వాలి. ఇవి మాడిపోకుండా ఫ్రై అనిస్తూ ఉంటే కలర్ చేంజ్ అవుతుంది. ఈ కలర్లో వచ్చిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అంతా పోయేంత వరకు ఫ్రై అనిస్తే చాలు. తరువాత గుప్పుడు జీడిపప్పు పలుకులు వేసి మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు వేసిన తర్వాత 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్, మీకు రుచికి తగినంత సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. చిటికెడు పసుపు వేసుకొని 2 నిమిషాలు ఆయిల్లో ఫ్రై అవనివ్వాలి. ఇది ఫ్రై అయిన తర్వాత 2.5 స్పూన్ల వాంగీబాత్ పౌడర్ని వేసుకోవాలి. ఈ వాంగీబాత్ పౌడర్ నేను నెక్స్ట్ వీడియోలో ఎలా చేయాలో చూపిస్తాను. ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత మనకి మెయిన్ వాంగీబాత్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వంకాయలు. వంకాయల్ని 200 గ్రామ్స్ వంకాయలు నేను తీసుకున్నాను. ఈ రైస్కి కరెక్ట్గా సరిపోతుంది. వంకాయల్ని నేను చూపించిన సైజులో కట్ చేసుకోండి. మొత్తం వంట అయిన తర్వాత మీరు తినేటప్పుడు ఆ వంకాయలు అనేవి కనిపిస్తాయి. మీరు ఇంతకన్నా చిన్న సైజులో కట్ చేసుకున్నారు అంటే వంకాయ మొత్తం పేస్ట్ కింద అయిపోయి మొత్తం రైస్ అంతా ముద్దగా అయిపోతుంది. కాబట్టి నేను చూపిస్తున్న సైజులో కట్ చేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేయండి. తర్వాత ఒక మీడియం సైజ్ టమాటాని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటిని కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. వంకాయల్ని టమాటాని ఎక్కువగా ఫ్రై చేయని అవసరం లేదు. మనం కుక్కర్ విజిల్ పెడతాం కాబట్టి ఉడికిపోతుంది. తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు రసం తీసి ఈ విధంగా గుజ్జును సెపరేట్ చేసుకొని రసం మాత్రమే వేసుకోవాలి. ఈ రసాన్ని ఒక్కసారి పిండితే సరిపోతుందండి, రెండోసారి అవసరం లేదు. చింతపండు రసాన్ని కూడా కొంచెం సేపు ఆయిల్లో ఫ్రై చేయండి. తర్వాత బఠానీ యాడ్ చేసుకోండి. ఇవి ఫ్రోజన్వి అయినా పర్వాలేదు, మీరు పచ్చి బఠానీ నానబెట్టుకొనన్నా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఫ్రోజన్వి యాడ్ చేస్తున్నాను. ఆయిల్ మొత్తం పైకి తేలిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను గ్లాసున్నర రైస్కి 3 గ్లాసులు వాటర్ వేస్తున్నాను. అంటే గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ చొప్పున వేస్తున్నాను. ఒకసారి కలిపి చిన్న ముక్క బెల్లం ముక్క వేసుకోవాలి. ఇదే మెయిన్ సీక్రెట్ అండి ఈ వాంగీబాత్కి. ఇది చింతపండుకి కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. ఇది మెయిన్ టేస్ట్ తీసుకొస్తుంది. ఒకసారి వాటర్ మొత్తం బాయిల్ చేయాలి. బాగా మరిగిన తర్వాత నానబెట్టుకున్న రైస్ని వాటర్ తీసేసి రైస్ మాత్రమే యాడ్ చేసుకోవాలి. కుక్కర్లో గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ చొప్పున వేస్తే రైస్ మెత్తగా అయిపోతుంది అనుకుంటారు, కానీ ఫస్ట్ రైస్ వేసి వాటర్ వేస్తే ఖచ్చితంగా రైస్ అనేది మెత్తగా అయిపోతుంది. ఫస్ట్ వాటర్ వేసి మంచిగా బాయిల్ అయిన తర్వాత మనం రైస్ యాడ్ చేసాము. రైస్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి మనం సాల్ట్ చెక్ చేసుకొని ఒక 5 నిమిషాలు ఇలా రైస్ని బాయిల్ అవనివ్వాలి. ఇలా బాయిల్ అవనిస్తేనే రైస్ అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని ఆవిరి మొత్తం పైకి పోయిన తర్వాత విజిల్ వేయించాలి. మంటని మనం మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని 1 విజిల్ మాత్రమే వేయించి స్టవ్ ఆఫ్ చేసేయాలి. 2వ విజిల్ అవసరం లేదు, 1 విజిల్ వేయిస్తే సరిపోతుంది. ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి ఒకసారి రైస్ని 4 వైపుల నుంచి కలుపుకొని ఒక 5 మినిట్స్ తర్వాత వడ్డించుకోండి. రైస్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది.
చాలా టేస్ట్ ఉంటుందండి. ఈ రైస్ ప్లెయిన్‌గా కూడా తినేయొచ్చు. ఎటువంటి కర్రీ అవసరం లేదు. రైతా కాంబినేషన్ కూడా చాలా బావుంటుంది. అప్పటికప్పుడు చుట్టాలొచ్చినా, మీకు వెజ్‌తో ఏదైనా తినాలనిపించినా ఈ వాంగీబాత్ రైస్ పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఒకసారి లంచ్ బాక్స్ మీ పిల్లలకి పెట్టి చూడండి. లంచ్ బాక్స్ ఖాళీ అవ్వాల్సిందే. నేను చెప్పిన విధానంలో చేయండి. ఈ రెసిపీకి అసలు మీకు తిరిగే ఉండదు. అంత టేస్ట్ బావుంటుంది. అంత పర్ఫెక్ట్‌గా కుదురుతుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.